వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం రాజకీయంగా వేడెక్కింది। ఈ సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ పలు సవాళ్లు విసిరారు। ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది ఆరోపించిన ఆయన రాష్ట్రంలోని 1,67,00,000 మంది మహిళలకు నెలకు 2,500 చొప్పున హామీ ప్రకారం నగదు జమ చేస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు। అసైన్ భూముల పేరుతో పేదల భూములను స్వాధీనం చేసుకోవడం ఆపాలని బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు। మా మహేష్ అన్న ఇక్కడనే ఉన్నాడు। మహేష్ అన్న సమక్షంలో సవాల్ చేస్తున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు గనక ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా, నేను ఇడిచిపెట్టిపోతా రాజకీయం। దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా? కొడంగల్లో మనం బంగారమోలే ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి కాలువలు దవ్వితే బ్రహ్మాండంగా గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేటట్టు మీ నియోజకవర్గం పరిగికి 1,00,000 ఎకరాలకు, కొడంగల్ నియోజకవర్గానికి 1,20,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేటట్టు ఉద్దండాపూర్ నుంచి మొత్తం మనం సిద్ధం చేసి పెట్టినాం। రేవంత్ రెడ్డి గారు వచ్చినారు, వచ్చిన తర్వాత ఆ పనిని పక్కకు పెట్టి ఇవాళ కమిషన్ల కోసం, తనకు డబ్బుల కోసం, తన కుటుంబ సంపాదన కోసం 4,400 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా లిఫ్ట్ పెట్టిండు। తెలంగాణలో